హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ సినీ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో కాస్టింగ్ కౌచ్ ఈ వర్డ్ ఇంతకుముందు గతంలో చాలా వైరల్ అయింది. కొంతమంది కాస్టింగ్ కౌచ్ని సపోర్ట్ చేశారు, అంటే ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇండస్ట్రీకి కొంతమంది సపోర్ట్ చేశారు, ఇంకొంతమంది ఎవరైతే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఫిర్యాదు చేశారో వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా జీవిత గారు ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం ఇచ్చారనమాట. సో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ 20 to 30 ఏజ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఆలోచించే ఇంకిత జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారా కరెక్ట్ చేస్తున్నారా అనేది వారికి తెలిసి తప్పు చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ కాస్టింగ్ కౌచ్ అనే దాని గురించి ఫిర్యాదు చేస్తూ ఇండస్ట్రీ మీద బురద చల్లడం ఏంటి అనేసి చెప్పారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఒక మహిళగా అండ్ యాజ్ వెల్ ఒక డైరెక్టర్గా, ఒక హీరోయిన్గా, ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ కరెక్ట్గా మాట్లాడిందని నేను చెప్తాను. సీరియస్లీ. వై? బికాజ్ ఆవిడ అనింది ఏంటి, ఈ పలానా ఏజ్ వాళ్ళు హీరోయిన్లు అవుతున్నారు ఇవాళ రేపు, అంటే 25-30 ఏళ్ళ లోపు వాళ్ళే హీరోయిన్లు అవుతున్నారు. అంత కామన్ సెన్స్ లేదా? చిన్న పిల్లలు అయితే కాదుగా, అంటే ఏబిసిడీలు కూడా రాని వాళ్ళు. కొంతమంది అద్దంలో మొహం చూసుకొని గోడ దూకి వచ్చేస్తున్నారు బ్యాగులు పట్టుకొని. ఇక్కడికి వచ్చి కృష్ణానగర్లో రూములు తీసుకొని ఉంటూ అండ్ సినిమాల్లో ట్రై చేస్తూ కొంతమంది ఫ్యామిలీతో పాటు వచ్చి ట్రై చేసే వాళ్ళు కొంతమంది. నువ్వు అద్దం చూసుకుంటున్నావు, తయారవుతున్నావు, నీకు పలానా ఇది తెలుస్తుంది, ఐబ్రోస్ ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది, ఐ ల్యాషెస్ ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది, ఆ ఐ మీద నీకు అన్ని ఐ మేకప్ అంతా తెలుస్తుంది, నీకు కాజల్ దగ్గర నుంచి అన్నీ తెలుస్తున్నాయి. ఇన్ని ఒక కంటి గురించే నీకు ఇంత తెలిసినప్పుడు ముందు చూపు లేదంటే ఎవరు నమ్ముతారు? రైట్. అండ్ అలాగే నీకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు అంటే మరీ ఒక ఏమి తెలియని అమ్మాయికురాలు, అసలు నిలబడడం కూడా చేత కాదు అనే వాళ్ళు తల కూడా దూకోరు సరిగ్గా. వాళ్ళ అమ్మ జడేస్తే ఎలా వేస్తే అలా వేసుకొని ఇట్లా వెళ్ళిపోతారు. బట్ నవ్ పీపుల్ దే నో హౌ టు మేక్ దేర్ ఓన్ హెయిర్ స్టైల్, దేర్ ఓన్ డ్రెస్సింగ్. వాళ్ళు హీల్స్ వేసుకొని నడుస్తారు, ఫ్లాట్స్ వేసుకొని నడుస్తారు. ఇన్ని తెలుసు వీళ్ళకి. లోక జ్ఞానం మాత్రం తెలియదు అంటే ఎవరు నమ్ముతారు కదా? ఇన్ని తెలిసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, సినిమాల్లోకి వస్తారు. వచ్చి అది ఆల్రెడీ సినీ ప్రపంచం అని తెలుసు, 10 మంది చూస్తారు, అన్నీ వింటారు. ఇంతకుముందు వచ్చే న్యూస్లు కూడా తెలుస్తాయి. వచ్చిన తర్వాత వీళ్ళు అండ్ సినిమాలో నటించే వాళ్ళు కంపల్సరీ చీరలు కట్టుకొని అయితే ఫోటోలు పంపరు కదా, 10 రకాల డ్రెస్సులు వేసుకొని రకరకాలుగా పంపించుకుంటారు, మంచి మంచి పోజులు ఇచ్చుకుంటారు. ఇన్ని తెలుసు వీళ్ళకి, కానీ నాకు లోక జ్ఞానం లేదు, నేను అమాయకురాలని అంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు అవతలవాడు కూడా మృగమే. వాడేం చేస్తాడు, ఈ అమ్మాయి అందంగా ఉంది కదా, నీకు ఛాన్స్ ఇవ్వాలంటే నాకు ఇంకేదో ఇవ్వు అని వాడు అడుగుతాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఛాన్స్ కావాలి. కొంతమంది కమిట్ అవుతారు, కమిట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత నా 2-3 సినిమాల అవకాశాలు వస్తాయో రావో ఏదో సంగతి. రాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, కాస్టింగ్ కౌచ్ నిజమేనండి, నేను స్టార్టింగ్లో చాలా అనుభవించాను. ఎలా అనుభవించావు? నీ అనుమతి లేకుండా నువ్వు ఎలా అనుభవించావు? నువ్వు అప్పుడే 4 తన్ని వెళ్ళిపోవాల్సింది. వీళ్ళు 10 సినిమాలు చేసిన తర్వాత ఎప్పుడో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ నిజమేనండి, నేను స్టార్టింగ్లో చాలా ఇలాంటి ఇబ్బందులు పడ్డాను అంటారు. నువ్వు ఇవ్వకుండా ఇప్పుడు బలవంతంగా నీ ఇంటికి వచ్చైతే నీ మీద చేయట్లేదు కదా, నీ అంతటి నువ్వే వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నావు. వాళ్ళు ఏదో అడిగారు, లేదండి నేను అట్లాంటి దాన్ని కాదు, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మీరు ఇంకెవరినన్నా చూసుకోండి ఇట్లాంటి వాటికి అని చెప్పి నువ్వు వెళ్ళిపో. ఎవరు వద్దన్నారు? అంతే కదా. నువ్వు అప్పుడు ఆ సినిమా చేసావు, అతనికి ఎంకరేజ్ చేసావు, అతను అడిగిన కోరిక నువ్వు తీర్చావు. తీర్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నువ్వు అతని మీద అభియోగాలు వేస్తున్నావు. అప్పట్లో నన్ను వేధించాడండి అని. నిన్ను వేధించలా, అని నిన్ను అడిగాడు ఏదో, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇవ్వమాక, నువ్వు వెళ్ళావు. రైట్. సో అది అపనిందలే. అతను నిన్ను బలత్కారం చేశాడు అనుకోండి, ఇంకేమైనా నిన్ను బలవంతంగా ఏమైనా చేస్తే అప్పుడు అతను ఒక నేరస్తుడు అవుతాడు, నేరం చేసిన వాడు అవుతాడు. ఇప్పుడు నిన్ను బలవంతమే చేశాడు, నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే నీ కెరీర్ అవసరం కోసం అప్పుడు నువ్వు మాట్లాడలా, నీ అవసరాల కోసం మాట్లాడలేదు. నీ అవసరాలన్నీ తీరిన తర్వాత ఇప్పుడు అవకాశాలు లేనప్పుడు అవన్నీ మాట్లాడుతున్నావు ఫేమస్ అవ్వడానికి. ఇది వ్యవహారం, ఇట్లా ఉంటుంది జనాల సంగతి. సో
ఈవెన్ దీంట్లో కొంతమంది బాధితులు కూడా ఉంటారు. ఇప్పుడు ఈవిడ చెప్పిన వెర్షన్ ఒకటి, నిజంగా అమాయకంగా బాధితులు కూడా ఉంటారు. బాధితులు ఎవరు అంటే వాళ్ళ అమాయకులు కాదని కాదు, ఏ టైప్ అమాయకులు అంటే కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఉంటాడు, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకులు ఉంటారు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే నేను చెప్తున్నా, వాళ్ళ పేర్లు మనకు అనవసరం. సో ఈవిడ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు గోకుతాడు. ఈవిడేమంటది, మీ సినిమాలకి ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే నాకు ఒక ఛాన్స్ తప్పకుండా ఇస్తా అంటాడు. ఇచ్చిన తర్వాత ఇతనికి వాడుకునేంత వరకు వాడుకుంటాడు. ఉంటుంది, నెక్స్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, మనది జూన్లో స్టార్ట్ అవుతుంది, జూలైలో స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందని చెప్పి వాడుకుంటాడు. ఈలోపు వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తిప్పుతాడు వీడు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాడు కూడా ఒక సినిమా చేస్తున్నాడు హీరో, ఈరోజు వాడితో వెళ్ళు, మీ ఇద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయితే వాడే హీరో నువ్వే హీరోయిన్ అంటాడు. వెళ్ళిపోతుంది నమ్మేసి. నెక్స్ట్ అట్లాగే ఇంకో సినిమా కూడా నీకు నాకు తెలిసి వరుసగా 3-4 సినిమాల్లో హీరోయిన్గా నువ్వు లాంచ్ అవుతావేమో, నీ కెరీర్ బాగానే ఉంది, కొంచెం ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేయి, అలా చేయి ఇలా చెయ్యి, ఇవేవేవో చెప్తా ఉంటారు మాయ మాటలు. ఈ అమ్మాయి నిజంగానే నిజమేనేమో అని ఆశపడి నమ్మేస్తుంది. ఎందుకంటే ఒరిజినల్గా వాడు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, వాళ్ళకు పెద్ద స్టూడియోలు ఉంటాయి, ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇన్ని ఉండేసరికి నమ్మేస్తారు. పోతుంటే తర్వాత ఒక రోజు వాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంకెప్పుడు అంటే, నువ్వెవరో తెలుసా, నువ్వు పెద్ద ఇది, నీకు సినిమాలు ఎవడన్నా అవకాశం ఇస్తాడా, నువ్వు నన్ను ఇది చేస్తావా అంటే ఈమె ఒక స్టేజ్లో సీరియస్ అవుతారు కదా, ఇంకెప్పుడు ఇట్లా కాకపోతే కుదరదు, నువ్వు నాకు ఏదో ఒకటి చెయ్యి, ఎన్ని రోజులైంది నువ్వు మాట మారుస్తున్నావు, అది ఇది నువ్వు మోసగాడివి అది ఇది అని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళు అన్నప్పుడు వీడు కూడా రివర్స్ తిరిగి ఏమంటాడు, నువ్వా మాట్లాడేది ఇవన్నీ, నువ్వెవరో తెలుసా, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి రివర్స్ అవుతారు. ఆ టైంలో వీళ్ళు హర్ట్ అయ్యి బయటకు వచ్చేసి రచ్చ చేసి వాడు నన్ను ఇలా చేశాడు, వీణని ఇలా చేశాడు అని చెప్పుకుంటారు. వీళ్ళతో తప్పేం లేదు. వై బికాస్ ఆశపడ్డారు, ఏదో ఒక రకంగా హీరోయిన్ అవ్వాలని ఆశపడ్డారు, ఏ రకంగా కుదరలేదు, సాయశక్తిలో ప్రయత్నించారు, చివరికి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేశారు. సో తర్వాత వాళ్ళకి అవకాశాలు రాకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు గొడవలు చేస్తారు. వీళ్ళలో కొంచెం జెన్యూనిటీ ఉంటుంది, అది వేరే విషయం. కానీ గతంలో నేను అనుభవించాను అని చెప్పే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఎవరిని నమ్మకూడదు. బేసిక్ ఎవరిని నమ్మకూడదు, ఎందుకంటే ఏ ఒక్కరిని నమ్మకూడదు. నేను అందరినీ చెప్తా, ఇప్పటివరకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఇది నేను పాస్ చేస్తున్నా. వై బికాస్ నువ్వు ఆ గతం అనేటప్పుడు ఆ గతాన్ని గతంలోనే నువ్వు కట్ చేస్తుంటే ఇప్పుడు నువ్వు దాని గురించి ఎలా మాట్లాడగలవు? యూ కాంట్ టాక్ అబౌట్ దట్ కదా. సో అందుకు జీవిత గారు అదే చెప్పారు. ఆవిడ చెప్పింది మాత్రం కరెక్టే, నేను ఆవిడనే సమర్థిస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఆమె కూడా ఒక హీరోయినే, ఆమె కూడా ఒక డైరెక్టరే, ఆమె కూడా ఒక ప్రొడ్యూసరే, ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల రోజుల నుంచి ఉంది. అండ్ పబ్లిక్ ఇవి బతుకు జటుగా బండి లాంటి కేసులు కూడా డీల్ చేస్తుంది. కాబట్టి అఫ్కోర్స్ ఆమె కొంచెం అగ్రెసివ్ అంటారు, చాలామంది తిడతారు, కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఆవిడ దగ్గరుండి చూసి ఆవిడ అనుభవాన్ని చెప్పింది కాబట్టి చాలామందిని చూసి వాళ్ళు చెప్పే మాటలన్నీ వినేసి ఫ్రస్ట్రేట్ అయ్యి తెలిసిపోతుంది వీళ్ళకి ఆమె అబద్ధం చెప్తుంది అని. అవన్నీ విని ఈమె చెప్పేసింది ఒక సందర్భంలో. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈరోజు ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.